నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కొనసాగుతుంది. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాలు సహా బీహార్, యూపీ, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. వేలాది మందితో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి ఇక్కిరిసిపోయింది. మందు కోసం అస్థమా బాధితులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఇక క్యూ లైన్ లో ఉన్న వారికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. భారీ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాద పంపిణీ కొనసాగుతుంది. ఇక ఈరోజు 11 గంటలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చేప ప్రసాద పంపిణీ కూడా ప్రారంభించారు. ఇక చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా ఏదైతే ఏటా మృగశిర కార్తీకి సంబంధించి కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగుతుంది. బత్తిని కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ చేప ప్రసాదాన్ని దాదాపుగా 190 ఏళ్ల నుంచి కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. ప్రధానంగా ఏదైతే మృగశిర కార్తీకి సంబంధించి కూడా అస్తమా బాధితులు కావచ్చు, ఉబ్బసంతో కూడా బాధపడే వారందరికీ ఈ చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా పనిచేస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా బత్తిని కుటుంబ సభ్యులు దాదాపుగా 190 ఏళ్ల నుంచి 5 తరాలుగా కూడా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఇక ప్రధానంగా ఈ చేప ప్రసాదాన్ని పంపిణీకి సంబంధించి కూడా ఏటా వేలాది మందిగా, లక్షలాది మందిగా కూడా తరలి వస్తారు. ఇక్కడ తెలంగాణలో కాకుండా ఏపీ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ ఏటాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక మనం చూడొచ్చు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్కి సంబంధించి కూడా ఇక బాధితులంతా కూడా ఏదైతే అస్తమా కావచ్చు, ఇక ఉబ్బసం కావచ్చు, ఇలాంటి బాధితులంతా కూడా భారీ క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా నిన్న నుంచి కూడా అంటే 2 రోజుల ముందు నుంచి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి తరలి వచ్చారు. ఆ రాత్రి వేళల్లో కూడా ఇక్కడనే ఉంటున్నారు. ఉదయం నుంచి కూడా క్యూ లైన్లో నించున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా ఏదైతే 3 సార్లు ప్రతి ఏటా వరుసగా 3 సార్లు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే దీనికి ఉబ్బసం సంబంధించిన వ్యాధి కావచ్చు, అస్తమకు సంబంధించిన వ్యాధులు కావచ్చు పూర్తిగా నయమవుతాయని కూడా ఒక నమ్మిక ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఇక్కడ సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ప్రధానంగా ఈసారికి సంబంధించి కూడా దానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యం ఉన్నది. ఇక 18 ప్రత్యేకంగా క్యూ లైన్లు కావచ్చు, ఇక దివ్యాంగులు కావచ్చు, ఇక వృద్ధులు కావచ్చు, వాళ్ళకు 18 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. 32 కౌంటర్ల ద్వారా కూడా ఈ చేప ప్రసాద పంపిణీ కొనసాగిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా బత్తిని కుటుంబంలోని తన నివాసం వద్ద ఉన్న బావి నుంచి ఆ నీరుని తీస్తారో ఆ నీరు దాంట్లో ఏదైతే మెడిసిన్ ఏదైతే చేప ప్రసాదానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా తయారు చేసిన ఒక మెడిసిన్ ని చేప ప్రసాదంగా కూడా ఇక్కడ ఇస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక తరాలుగా వస్తున్న ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇక వర్షాకాలానికి సంబంధించి కూడా ఒక ఉబ్బసం కావచ్చు, అస్తమా బాధితులకు ఒక శ్వాసలో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ చేప ప్రసాదాన్ని స్వీకరిస్తే ఖచ్చితంగా తమకు నయం అవుతుందనే నమ్మిక ఉంటుంది. కాబట్టి ఇక పెద్ద ఎత్తున నాంపల్లికి సంబంధించి కూడా తరలి వస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇక మన ఏర్పాట్ల విషయానికి వస్తే కూడా ఇక్కడ అన్ని ఏదైతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా చేప ప్రసాదాన్ని స్వీకరించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ ఎత్తున జనాలు వస్తారు. కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా అనుగుణంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే షెల్టర్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కనీస సౌకర్యాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఫుడ్ విషయంలో కూడా ఇతర స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా వాళ్ళకు టిఫిన్స్ కావచ్చు, ఇతర ఆహారం కావచ్చు, అల్పాహారం కావచ్చు, వీటన్నిటిని అందిస్తూ వస్తారు. ఇక ప్రధానంగా పూర్తిగా ఈ పోలీసు బందోబస్తులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 5 గేట్లకు సంబంధించి కూడా ఆ ద్వారాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు విఐపి గేట్లు కావచ్చు, మరోవైపు సాధారణ జనాలు వచ్చే గేట్లు కావచ్చు, ఇట్లా అన్ని ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంటుంది. ఇక ప్రధానంగా 12,000 మంది పోలీసు బందోబస్తులు కూడా దీంట్లో ఈ చేప ప్రసాద పంపిణీలో కూడా నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ రోజు 11 గంటలకు మొదలైన ఈ చేప ప్రసాదానికి సంబంధించిన ఈ పంపిణీ రేపు సోమవారం ఉదయం వరకు కూడా కొనసాగుతూ వస్తుంది. రేపు కూడా ఈ రోజు అయితే ఎవరైతే పంపిణీ చేప ప్రసాదం స్వీకరించాలో వాళ్ళ కోసం బత్తిని నివాసం వాళ్ళ వద్ద కూడా కవాడిగూడలోని దూద్బౌలిలోని వాళ్ళ నివాసం వద్ద కూడా రేపు ఎల్లుండి కూడా పంపిణీ చేయన నేపథ్యం ఉంటుంది. ప్రధానంగా చేప ప్రసాద పంపిణీ సంబంధించి కూడా చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా పూర్తిగా 2 రోజుల పాటు చేప ప్రసాద పంపిణీ కొనసాగుతూ వస్తే ప్రధానంగా చూస్తున్నాం మనం పెద్ద ఎత్తున
జనాలు తరలి వస్తున్న నేపథ్యం ఉంది. ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కావచ్చు, ఇక్కడ ఇంకా రోడ్లపైన కూడా క్యూ లైన్లో వేచి చూస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇక వీళ్ళందరికీ అనుగుణంగా కూడా ఇక్కడ ప్రసాదాన్ని సిద్ధం చేశాం. ఇక కొర్రమీనులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఈ చేప ప్రసాద పంపిణీలో నిమగ్నమై ఒకవైపు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మరోవైపు రాష్ట్ర రవాణా డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక పోలీస్ వ్యవస్థ కావచ్చు, జిహెచ్ఎంసీ ఇట్లా అన్ని ఆ డిపార్ట్మెంట్ల అనుగుణంగా చేప ప్రసాద పంపిణీ కొనసాగుతుంది. ఒకవైపు రాష్ట్ర రవాణాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జూబ్లీ హిల్స్ అలాగే జేబీఎస్ ఇట్లా ప్రధాన బస్ స్టాప్లు అలాగే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులు వేశారు. 130 బస్సులు కూడా ఈ చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా స్పెషల్ బస్సులు వేసిన నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా మెట్రో సర్వీసులను కూడా పొడిగిస్తున్న నేపథ్యం ఉంది. అంటే మెట్రో సంబంధించి కూడా రాత్రి వరకు కూడా మెట్రో సంబంధించి ఇవి సేవలను కూడా అందిస్తామని కూడా మెట్రో ప్రకటించింది. ఇక మొత్తంగా అన్ని శాఖల సమన్వయంతో కూడా చేప ప్రసాద పంపిణీ కొనసాగుతుంది. ఇక పెద్ద ఎత్తున జనాలు వస్తున్నారు, ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక కొర్రమీనులకు సంబంధించి కూడా ఇప్పటికే 1,80,000 కొర్రమీను చేపలను సిద్ధంగా ఉంచాం. మరికొన్ని అవసరమైతే కూడా ఈ చేపలను ఏర్పాటు చేస్తామని ఫిషరీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న నేపథ్యం ఉంది. మనం చూడవచ్చు ప్రధానంగా ఈ చేప ప్రసాదానికి సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా వస్తారు. వీళ్ళకి సంబంధించిన బత్తిని కుటుంబం సంబంధించి కూడా వాళ్ళు ఈ సేవలను అందిస్తూ వస్తారు. ఈ బత్తిని ఏదైతే ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ఈ రోజు నుంచి కావచ్చు రేపటి వరకు కూడా అందరూ ఈ చేప ప్రసాదాన్ని నిమగ్నం అవుతున్న నేపథ్యం. మనతో మాట్లాడేందుకు ఆ బత్తిని ఫ్యామిలీ నుంచి కూడా అందుబాటులో ఉన్నారు. ఇక ప్రధానంగా ఇప్పుడు ఎట్లా కొనసాగుతుంది, ఇప్పటి వరకు ఎంతమంది వచ్చారు, మరికొంతమందికి సంబంధించి రాబోతున్నారు, ఏర్పాట్లు ఎట్లయినాయి, ప్రసాద్ ఎంతవరకు ఉంది? ఏర్పాట్లు బ్రహ్మాండంగా అయినాయంటే తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి చొరవతో బాగా బ్రహ్మాండంగా ఏర్పాట్లు జరిగాయి. సాఫీగా ఇప్పుడు మేము యాక్చువల్గా 11 o'clock స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ క్రౌడ్ చూసేసి 9 o'clock స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ 50,000 to 60,000 పీపుల్ అయిపోయింది అనేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికి ఎంతమంది ఎన్ని లక్షల మంది వచ్చినా కానీ మేము మెడిసిన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ప్రతి ఏటా ఎంతమంది వస్తారో ఇప్పుడు ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? ఇంకా కొంతమంది వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఎలాంటి రేపు కూడా అందియబోతున్నారు? సో బిఫోర్ కరోనాకు ముందు 5 lakhs వరకు వస్తుండే. కరోనా తర్వాత మేము 2 years గ్యాప్ ఇచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము. కొద్దిగా పబ్లిక్కి అంత అవగాహన ఇస్తున్నామని తెలియక కొద్దిగా తక్కువ నుండి ఈ ఏడాది చాలా మంది అంటే మాకు ఫోన్ కాల్స్ వల్ల ఈ ట్రైన్ రిజర్వేషన్స్ వల్ల మాకు తెలిసింది ఈసారి 6 lakhs వరకు వస్తారేమో అని అంచనా వేస్తున్నాం. మీ నివాసం వద్ద కూడా ప్రసాద పంపిణీ కొనసాగుతుంది. ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా మిస్ అయిపోతే వాళ్ళ నిరుత్సాహపరచకుండా మా ఇంటి దగ్గర కూడా ఇస్తాము. ప్రధానంగా ఇక్కడ ఏదైతే చేప మందు సంబంధించి కూడా లక్షల్లో జనాలు వస్తారు. గత కరోనా సమయంలో కూడా ఒక్కసారి ఏదైతే ఆటంకం కలిగింది, తర్వాత కూడా ఈ ప్రసాద పంపిణీ కొనసాగుంది. ఇప్పుడు కూడా లక్షల్లో జనాలు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఆ చేప ప్రసాదాన్ని కూడా సిద్ధంగా ఉంచాం. ఇక్కడైతే ఎవరైతే ఇక్కడ రాని వాళ్ళు ఉంటారో, ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ నివాసం వద్ద ఆ చేప ప్రసాదాన్ని ఇవ్వబోతున్నట్టుగా కూడా బత్తిని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మనం చూడవచ్చు విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చిన్నలు పెద్దలు ఆ తేడా లేకుండా కూడా అందరూ వస్తున్న ఆ నేపథ్యం ఉన్నది. किधर से है? धौलपुर राजस्थान से। दूसरी बार। आपके कैसे मेडिसिन लगती है? सही है, बढ़िया काम करता है। अभी तो मैं फर्स्ट आया हूँ मैं। पहली बार आया? पहली बार आया। हाँ, यही पहली बार फर्स्ट बार ही आया। ఫస్ట్ వారి చూడొచ్చు. అంటే 1-2 సార్లు కాకుండా వరుసగా 2-3 సార్లు వస్తున్న వాళ్ళు ఉన్నారు. అంటే 3 రోజుల పాటు అంటే 3 సార్లు ప్రతి ఏటా ఇట్లా 3 సార్లు స్వీకరిస్తే అస్తమాకు సంబంధించి కూడా ఉపశమనం ఉంటుంది. అత్యమకు సంబంధించి కూడా వాళ్ళకు ఉపశమనం కూడా లభిస్తుంది. వాళ్ళకి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక వాళ్ళకి సంబంధించిన కూడా ఇతర రాష్ట్రాల నుంచి జనాలు వస్తున్నారు. ఇక్కడ పక్క రాష్ట్రాల ఏపీ కావచ్చు, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తమిళనాడు ఇట్లాంటి రాష్ట్రాల నుంచి కూడా నిన్నటి వరకు అందరూ చేరుకున్న పరిస్థితి ఉంది. మరికొంతమంది ఇంకా వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా చేప మందు సంబంధించి ఇక రేపు కూడా కొనసాగుతూ ఉన్నది. రేపు కూడా ఎవరైతే ఇక్కడ స్వీకరించలేదో వాళ్ళకి సంబంధించి రేపు చేప ప్రసాద పంపిణీ బత్తిని కుటుంబ సభ్యులు చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చేప ప్రసాద పంపిణీకి సంబంధించి కూడా రేపటి వరకు కొనసాగున్నది. ఇక రేపటి సంబంధించి ఎవరైతే ఇక్కడ మిస్ అయ్యారో వాళ్ళ నివాసం వద్ద వేస్తాం. ఇప్పటికే ఇక్కడ ఎంతమంది కంటే వచ్చే వాళ్ళందరికీ కూడా సరిపడా చేప ప్రసాద పంపిణీ కూడా సిద్ధం చేసినట్టుగా కూడా బత్తిని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్తో కలిసి హరీష్, అమా న్యూస్, హైదరాబాద్.
మృగశిర కార్తెలో జిల్లాల్లో ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ యువరాజ్ వైద్య. గత 26 సంవత్సరాలుగా ఉచిత ఆయుర్వేద గుళికలు వింగిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. పట్టణంలోని CCA X రోడ్ సమీపంలో గల తన ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్లో ప్రజలు ఈ ఆయుర్వేద గుళికల కోసం బారులు తీరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. CCA రోడ్లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రీసెర్చ్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం జనమంతా కూడా ఇక్కడ ఏదైతే మృగశిర కార్తె ప్రవేశంతో ఆ ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఏదైతే ఉచిత మందు పంపిణీ ఉందో ఆయుర్వేద మందు పంపిణీకి ఆ జనం అయితే దీనికి విస్తృతంగా ప్రచుర్యంలో ఉంది. ఎందుకంటే ఈ మందు బాగా పనిచేస్తుందని ప్రతి సంవత్సరం కూడా ఆ జనం తాకిడైతే ఎక్కువ కనపడుతుంది. మనం చూస్తున్నాం విజువల్లో ఎక్కడెక్కడి నుంచి ఆదిలాబాద్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి అలాగే మండల కేంద్రాల నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలి వచ్చి ఏదైతే ఈ యొక్క ఆయుర్వేద మందు ఉందో ఈ ఆయుర్వేద మందు తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఒక తీర్థం ఇస్తారు, మంచినీరు ఇస్తారు, అది తాగిన తర్వాత ఇక వాళ్ళంతా కూడా బాగుంటుందని చెప్పిస్తున్నారు. ఇక్కడ మందు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నాడు. చెప్పండి, మీరు ఏం పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు పోసెట్టి, BSNL రిటైర్డ్. సో నాకు హరియర్ ప్రతి సంవత్సరం వస్తుంది, కాకపోతే ముందు జాగ్రత్తతోటి వాడుకుంటున్నది. అంటే ఎన్ని ఏళ్ళకి వెళ్ళి తీసుకుంటున్నారు? 3 years అయింది. 3 సంవత్సరాలు. అంటే మందు తీసుకున్నాక ఎట్లా అనిపిస్తున్నది? పర్లేదు, బాగున్నది. కాళ్ళ నొప్పులు అన్నట్టు కొంచెం తగ్గినాయి. అంటే ఇంతకుముందు కాళ్ళ నొప్పులు ఉంటుండేనా? దమ్ము అట్లా అంటుండే ఉండే. అంటే దమ్ము కాళ్ళ నొప్పులు ఉంటే తగ్గినాయి. అంటే ప్రతి సంవత్సరం వస్తావా? సంవత్సరం వస్తా. పత్యం వాడతావా? పత్యం ఏం లేదు. ఏం లేదు. టిఫిన్ తిన్నాక వేసుకోవచ్చు. ఆల్రెడీ తినచ్చిన, నేను తినచ్చిన, అన్నం తినచ్చిన. మరి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ ఉచితంగా మంది ఇస్తున్నారు? పర్లేదు, చాలా మనకి నయం. ఇంకా హైదరాబాద్ అదే స్టేడియంలో 6 లక్షల పబ్లిక్, వాళ్ళకి టోకన్ సిస్టమ్ ఉన్నది. సో ఇంకోటి మళ్ళీ ఫుడ్ అక్కడ, కాకపోతే మన లేదు, పబ్లిక్ తక్కువ కాబట్టి. అది అలాగే ఇంకా కొంతమందితో మనం మాట్లాడిపిద్దాం. చెప్పండి, మీరు ఎంతకాలం నుంచి మందు తీసుకుంటున్నారు? గత 10-15 సంవత్సరాల నుండి చాలా వైద్య గారు ఇలా 26 నుంచి చేస్తున్నారు. మేము 10-15 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. ఇది మానవ సేవ, మాధవ సేవ. అంటే మందు తీసుకున్న తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నది, ఏమీ ఇబ్బంది లేదు. ఎందుకంటే దగ్గు దమ్ము లేని వాళ్ళు కూడా ఇది అంటే మనకు కమ్యూనిటీ వెళతానికి దమ్ము లేని వాళ్ళు కూడా వేసుకుంటే కూడా మనకు దమ్ము రాకుండా ముందే దీనికి టెక్నికల్ ఉన్నది కాబట్టి చాలా ఇది ఆయుర్వేదిక్ టాబ్లెట్. మరి నీళ్ళు కూడా ఉన్నాయి. ఇలా జిమ్మలకి ఇంత ఏం లేవు, మొత్తం ఆయుర్వేదికే. మాకైతే చాలా బాగుంది. మరి వైద్య గారు చాలా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మరి ఇక్కడ నుంచి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. మేము కూడా ఈ సేవలో పాల్గొంటాము. మీరు చెప్పండి, ఎంతకాలం వెళ్ళి తీసుకుంటున్నారు? మేము 15 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం. ఎట్లా అనిపిస్తున్నది? మంచిగా ఉన్నాయి. అంటే మీకు ఉబ్బసం కానీ నొప్పులు బిప్పులు ఏమన్నా అంటే కాళ్ళ నొప్పులునే పోతుందా? కాలు కాదు, ఏదైనా ఉన్నా కానీ మంచిగా దమ్ము దానికి మంచిగా ఉన్నది. నమస్తే అండి, చెప్పండి, ఈ యొక్క ఆయుర్వేద గుళికల యొక్క మహత్యం ఏంది? దీని యొక్క ఈ మృగశిర కార్తె ప్రవేశం రోజునే ఈ గుళికలు ఎందుకు ఇస్తారు? మృగశిర నక్షత్రం ఒక పెద్ద నక్షత్రం. దీని తర్వాత అన్ని పొల్యూషన్స్ వస్తాయి. ఎయిర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్. దానివల్ల దమ్ము వ్యాధి పెరుగుతుంది. మేము ఒక అడుగు వేస్తున్నాంకి దమ్ము వ్యాధి నిర్మూలనార్థం మందు పంపిణీ చేస్తున్నాం. ఇది ఒక అనుసంధానం చేసి ఒక గూటిక మూలంగా మనం ఆయుర్వేదిక్ మందు తయారు చేసినాం. గూటిగా ఉంటుంది, తాగే మందు ఉంటుంది. చిన్నపిల్లలకు పుట్టిన నుంచి 5 years వరకు వీళ్ళు కంపల్సరీ వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల వ్యాధి క్షమత, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని ఫ్యూచర్లో శ్వాస వ్యాధి నిర్మూలన అంటే ఇరాడికేషన్ చేయాలని మేము ఒక చిన్న అడుగున్నది మాది. సో ఇది 25 సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ తరఫున మనం పంపిణీ చేస్తున్నాం. ఇది ఒక జనాలు సుఖం ఉండాలా, జనాలు మంచిగా ఉండాలా, స్వాస్థ్యం ఉండాలా, సుదృఢ ఉండాలా, అది ఒక కోరిక. ఇదే మాది ఉద్దేశం. అయితే ఇప్పుడు దాదాపుగా మరి బతిన సోదరులు చేప మందు తినిపిస్తారు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు, మీరు ఆయుర్వేద గుళికలు ఇస్తున్నారు. అంటే దానికి దీనికి ఏదైనా వ్యత్యాసం తేడాగానే ఉందా? లేదు, ఇది మనం ఇన్వెన్షన్ చేసింది ఉంది. ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్. ఇది మనం అధ్యాత్మ ఆయుర్వేదిక్ ఇట్లా రెండు కలిసి మనం ఈ మందు తయారు చేసినాం. సంస్కృతి, మన సంస్కృతి బెల్లం హింగు తినాలని ఇది ఉండదు. అందులోని ఈ మందు మనం వేసి ఒక రెమెడీ. ఇది ట్రీట్మెంట్ కాదు, ఇది రెమెడీ. మనం అనుకుంటే వాన లోపల తడిచేడు కన్నా ముందు మనం రెయిన్ కోట్ వేస్తున్నాం. ఇట్లని గోలి ఇది ఆ తీరంగా పనిచేస్తుంది. సో ఒకసారి వ్యాధి క్షమత పెరిగింది అంటే మేము ఇది ఆలోచిస్తున్నాం. ఇంత ముందు ఆదిలాబాద్ ప్రాంతం లోపలనే ఇది రీరాడికేషన్ చేయాలి, కానీ జనాల సౌకర్యాలు, జనాల విశ్వాసం మీద అన్ని చోట్లకి వెళ్ళి జనాలు వస్తున్నారు, వాళ్ళు మాకు సహకారాలు ఇస్తున్నారు.
మేము దానికి అభినందన చేస్తున్నాం. ప్లస్ మాకున్న ఆనందం అనిపిస్తుంది. అలాగే అంటే మందు వేసుకున్న తర్వాత ఏదైనా పథ్యం పాటించాల్సి ఉంటుందా, లేదంటే డైరెక్ట్గా అంటే పరిగడుపునే ఈ మందు వేసుకోవాలా? మందులు మీరు అనుకోండి పరికల్పన తీసుకుంటే లాభం అవుతుంది, అంటే ఫాస్ట్ అవుతుంది అని ఎవరికి బాధ ఉన్నది వాళ్ళతో 2 గంటల ముందు 2 గంటల తర్వాత దాకా ఏం తినద్దు అని ఇస్తుంటే అందులో పులుసు అనుకోండి ఆలుగడ్డలు, వంకాయ, బెండకాయ, చామకూర గడ్డలు, చామకూర, రత్నపుడి గడ్డలు, పులిసిన వస్తువులు, పుల్లటి వస్తువులు తీసుకోవద్దని మేము కోరుకుంటాం. ఒకటే రోజు పథ్యం కాపాడు, సాత్విక ఆహారం తీసుకోండి. సో ఇది జనాలది నెల అంటే వెళ్ళిపోయింది. చాలా మంది చెప్తున్నారు అంటే దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ గుళికలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒక రకమైన శక్తి వస్తున్నారు అంటారు. అంటే దీనికి ఇదే అంటున్నా కదా, ఇది వ్యాధి క్షమత పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి ఒకసారి పెరిగింది అనుకోండి ఏదైనా వ్యాధి ఇవాళ రేపట్ల పొల్యూషన్ ఎక్కువ అవుతున్నది, ఫుడ్ లోపల కూడా చేంజెస్ స్టార్ట్ అయింది, ఈ వెదర్ లోపల ప్రతి రకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, కొత్త బీమారీలు వస్తున్నాయి. మేమంటాం ఈ మందు వాడితే మీకు ఈ బీమారీలు కావు. అలాగే ఇప్పుడు మీరు ఇది ఆయుర్వేద వైద్య రీసెర్చ్ సెంటర్ పెట్టారు కదా, ఇంకా ఈ రీసెర్చ్ సెంటర్లో మీ వైద్య ఆరోగ్య అంటే ఈ శ్వాసకు సంబంధించి కాకుండా ఇంకా మిగతా ఏ ప్రయోగాలు చేస్తున్నారు? లేదు, నేను జనరల్ ప్రాక్టీస్ చేస్తాను, అన్ని రకాల రోగాలకి నేను మందులు ఇస్తాను. మేము ఇంతే కోరుకుంటున్నాం కి భయ్ తిరుపతి షేగాలో హిందువులు వేసారు కన్నా ఇదే మా జనాలు, వాళ్ళ దగ్గరికి నేను కమాయిస్తున్నా, వాళ్ళు కొంచెం రిటర్న్స్ చేయాలా. ఇదే మా మానవ సేవ, మాధవ సేవ అంటారు. సర్వే జన సుఖినో భవంతు, ఇదే మా ఉద్దేశం. అది ఖచ్చితంగా ఈ యొక్క మందు వల్ల మాత్రము అంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా దూరం చేసే విధంగా, అలాగే ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఒక సేవ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో గత 26 సంవత్సరాలుగా తాను ఈ యొక్క మందు పంపిణీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఈ ఒక్కరోజు మాత్రం కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్ యువరాజ్ వైద్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్ నుంచి.